దేశ రాజధాని ఢిల్లీలోని అసెంబ్లీ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం కలకలం సృష్టించింది. ఒక అదుగంతకుడు యూపీ రిజిస్ట్రేషన్ ఉన్న కారుతో అత్యంత వేగంగా వచ్చి గేట్ నంబర్ 2 వద్ద ఉన్న బారికేడ్లను ఢీకొట్టి లోపలికి దూసుకువెళ్లాడు. నేరుగా అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా కార్యాలయ పోర్చ్ వద్ద కారు ఆపి అక్కడ ఒక పూల బొకే నుంచాడు. అంతటితో ఆగక స్పీకర్ కారుపై తీరా చల్లి అక్కడి భద్రతా సిబ్బంది తేరుకునేలోపే అది కారులో పరారయ్యాడు. ఈ ఘటనతో అసెంబ్లీ భద్రతా ప్రోటోకాల్ పై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇక పోలీసులు ప్రస్తుతం సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. జిల్లాను పర్యాటకంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే ఆదిలాబాద్ కు యూనివర్సిటీని మంజూరు చేసి శంకుస్థాపన చేస్తామన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బాసర ఆలయ అభివృద్ధికి 220 కోట్లు మంజూరు చేశామని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే గొప్ప సరస్వతి ఆలయంగా బాసరను అభివృద్ధి చేస్తామన్నారు. గూడెం సత్యనారాయణ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఇక రెండవది, ఈ ప్రాంతంలో ఎర్ర బస్సు తిరగడమే కష్టం. మా పాయల శంకర్, మా ఎంపీ నగేష్ గారు, ఈ ప్రాంతంలో ఉండే మా నాయకులు అన్న హైదరాబాద్కే ఎయిర్పోర్టా, ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ అక్కర్లేదా అని ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారితో మాట్లాడినాం, రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడినాం, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినాం. తొందరలోనే వీలైతే జూన్ 2 తారీఖు లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి శిలా ఫలకాన్ని వేసే బాధ్యత వేదిక మీద ఉన్న మిత్రులం అందరం తీసుకుంటాం. మరి ఎయిర్పోర్ట్ వస్తే మరి అది నడవాలంటే కూడా మనకు ప్యాసింజర్లు ఉండాలి కదా. అందుకే ఈనాడు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగానే కాదు, ఈ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా మార్చాలని ఆదిలాబాద్ ప్రాంతంలో వేలాది ఎకరాలలో గొప్ప పారిశ్రామిక వాడ, దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్ మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసీ గిరిజన బిడ్డలకు, చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడానికి, ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడను ప్రారంభించడానికి తొందరలోనే మీ దగ్గరికి వస్తాను. దానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుంది అని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా అన్ని జిల్లాలలో యూనివర్సిటీలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ లేదని మా ఎన్ఎస్యుఐ అదేవిధంగా విద్యార్థి యువకులు చాలా మంది అడిగినారు. ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వాలని. ఆ యూనివర్సిటీకి సంబంధించిన భూసేకరణ, దానికి సంబంధించిన విషయాలతోని తొందరలోనే ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వడమే కాదు, ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ ప్రాంతానికి నేను వస్తానని నేను తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ పొద్దున బాసర సరస్వతి మందిరానికి వెళ్ళినాం. తెలంగాణనే కాదు, దేశం నలుమూలల నుంచి చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఆ తల్లిదండ్రులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఆ మందిరం విస్తరించాల్సిన అవసరం ఉన్నది. మందిర ప్రాంతంలో మౌలిక వసతులను పెంచాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు నా మనవడి ఈరోజు అక్షరాభ్యాసం కూడా మీ జిల్లా బాసరలో సరస్వతి ఆలయంలో ఈ రోజు ఉదయం అక్షరాభ్యాసం చేయించి ఈ ఆదిలాబాదు ప్రాంతానికి. రంగారెడ్డి జిల్లాలోని కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరిగారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు కోహెడ మార్కెట్ స్థలాన్ని సందర్శించి రైతులతో సమావేశమయ్యారు. అంతర్జాతీయ స్థాయి మార్కెట్ కోసం కేటాయించిన 200 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం థర్డ్ పార్టీకి అప్పగించేందుకు కుట్ర చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను విస్మరించి దళారుల కోసం ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన విమర్శించారు. మార్కెట్ ముందుకు పోకుండా చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అందువల్ల రైతు సోదరుల పక్షాన రైతుల కోసం నేను ఇక్కడికి వచ్చాను. చాలా రోజుల నుంచి పెద్దలు కిషన్ రెడ్డి గారు అసెంబ్లీ జరిగేటప్పటి నుంచి అడుగుతా ఉన్నారు,
ఈ భూమి ఇక్కడ మార్కెట్ మనం కాపాడాలి, మనం పోరాడాలి. ఎంతో కష్టపడి సేకరించిన ఈ భూమి దళార్ల పాలవుతుందని చెప్పి పెద్దలు కిషన్ రెడ్డి గారు, సవితక్క గారు చాలా రోజుల నుంచి మమ్మల్ని ఇక్కడికి వెళ్ళాలని అంటా ఉంది. తప్పకుండా ఈ భూమి పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడే అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ వచ్చేదాకా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఇది ఇక్కడ బతికే వేల మంది ప్రజలతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. ఇలా వ్యక్తిగత పంచాయతీ లేదు, ఇలా వేరే రాజకీయాలు లేవు. ఇది రైతుల కోసం ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించిండ్రు. ఇది ముందుకు సెటిల్మెంట్ చేసుడు. ఆనాడు ఏం చెప్పిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిలో కొన్ని వేల ఎకరాలు ప్రాబిషన్ లో పెట్టింది, మేము వస్తే వాటన్నింటినీ ప్రాబిషన్లకి వెళ్ళి తీసేస్తామన్నారు. కానీ ఇవాళ ఏమైంది, కోటి సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రాజకీయ సెగ రాజుకుంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ పిలుపునిచ్చిన బంద్ ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ కార్యకర్తలు దుకాణాలు మూస్తుండగా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు ఆంక్షారెడ్డి నేతృత్వంలోని కార్యకర్తలు వాటిని తెరిపించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, నినాదాల హోరు కొనసాగింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరకొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఉప ఎన్నికల నగారా మోగింది. గతంలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకల్లి మహదేవ్ ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ వార్డు ఎన్నిక వాయిదా పడింది. తాజాగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో దివంగత మహదేవ్ భార్య సత్యమ్మ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక మొత్తం 16 వార్డుల్లో ఇప్పటికే 15 వార్డులకు ఎన్నికలు పూర్తి కాగా కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. ఇప్పుడు 6వ వార్డు కోసం ఈ నెల 18న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక 20వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. హైదరాబాద్ అమీర్పేట్ డివిజన్ పరిధిలో త్రాగునీటి సమస్యపై మహిళలు రోడ్డెక్కారు. అమీర్పేట డివిజన్ బీజేపీ మాజీ కార్పొరేటర్ కేతినేని సరళ ఆధ్వర్యంలో ప్రజావాణి అధికారులు ఫిర్యాదు చేశారు. గత 10 ఏళ్లలో లేని విధంగా ఇప్పుడు నీటి ఎద్దడి ఎందుకు వస్తోందంటూ ఆమె ప్రశ్నించారు. కొన్ని కాలనీల్లో నీటి సరఫరా కేవలం గంటన్నర మాత్రమే ఇస్తున్నారని, అది కూడా ప్రెజర్ లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అర్ధరాత్రి 12 గంటల వరకు నీటి కోసం మహిళలు పడిగాపులు కాయాల్సి వస్తుందన్నారు. అధికారులు తక్షణమే స్పందించి అడ్మినిస్ట్రేషన్ లోపాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ప్రజావాణి అని చెప్పి ఇక్కడ వారు ఆల్రెడీ కూర్చున్నారు. వారు అంటారు లేదు నీళ్ళకి ఎద్దడి ఎక్కడా లేదు అని. మరి ఎద్దడి లేకపోతే కేవలం అమీర్పేట్ డివిజన్కి ఇవ్వకూడదని ఏమన్నా పెట్టుకున్నారా? పక్కనున్న ఫతేనగర్ అవన్నీ కూడా వస్తున్నాయి, వాళ్ళకి ఎలా వస్తున్నాయి నీళ్లు? అంటే నీరు అన్నది ఎక్కడన్నా ఒకటే, అవసరాలు అన్నది ప్రతి ఒక్కళ్ళు ఒకటి కిందే చూడాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏం చూస్తుంది? అడ్మినిస్ట్రేటివ్ నెల రోజు వారు ఏమంటారంటే ఇప్పుడు ప్రణాళిక చేస్తున్నారట ఎలా చేయాలి అని. ప్రణాళిక ఇప్పుడు చేయడం ఏంటి? అసలు ప్రణాళిక అన్నది ఎప్పుడు చేయాలి? సమ్మర్ వస్తుంది, నీరు అవసరం ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా మనం ముందే చేయాలి అని చెప్పి అధికారులందరూ సిద్ధంగా ఉండాలి. వాటర్ ట్యాంకర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు సబ్సిడైజ్ ప్రైస్లో 100 ఇస్తున్నాము అంటే దానికి లిమిటేషన్ ఉందా అని అడిగాము అధికారులని. వారు ఏమన్నారు, ఆ లిమిటేషన్ లేదు అని. మరి ఎందుకు ప్రజలకు రావట్లేదు ఇక్కడ నీళ్లు? ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ప్రతి బస్తీ నుంచి ఎవరైతే లీడర్సే కాదు మహిళలు అందరూ కూడా రావడం జరిగింది. మా బస్తీలో రావట్లేదు, మాకు నీళ్లు లేవు. 5 నిమిషాలు 10 నిమిషాలు ఇచ్చి నీళ్ళు ఇంక లేవు అంటే ట్యాంకర్ బుక్ చేస్తే కూడా ఆ ట్యాంకర్ కూడా వారం రోజులు పడుతుందంటే కాదు 2 రోజుల్లో వచ్చేస్తుంది అంటున్నారు.
హెచ్ఎండబ్ల్యూఎస్ సంస్థ జిఎం గారిని కలవడం జరిగింది. మా ప్రతినిధి అయిన కార్పొరేటర్ గారిని కూడా తీసుకొచ్చాము. రేపు తలసాని శ్రీనివాస్ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. చాలా ఇబ్బందికరంగా ఉంది. వాటర్ ఏదైతే ఉందో మొన్న గత 15 రోజుల నుంచి అయితే హాఫ్ అన్ అవర్ కూడా వదలట్లేదు. 2 బిందెలు 3 బిందెలు మటుకు మనకు వస్తున్నాయి. సో దీనికి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చినాం అందరము. దీని మా అధికారుల దృష్టికి తీసుకొచ్చి మేము అందరం వాటర్కి ఏదైతే సంబంధిత ఇబ్బంది ఉందో దాన్ని తీర్చాలని మేము కోరుకుంటున్నాము. సో మా ప్రతినిధులతో పాటు మేము ఇదే కంటిన్యూ అయితే మటుకు మేము అందరం బస్తివాసులు అందరం ఇక్కడికి వచ్చి మేము ప్రొటెస్ట్ చేయదలుచుకున్నాము. సో వీ కైండ్లీ రిక్వెస్ట్ ఆల్ దట్ హయ్యర్ అథారిటీస్ టు మేక్. మళ్ళీ మెదక్ పట్టణంలో గత 10 రోజులుగా హిందూ దేవాలయాల విగ్రహాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతమైంది. ఇక ఉదయం నుంచే వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఇక హిందూ బంధువులు రోడ్లపైకి వచ్చి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. ఈ బంద్ కు ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన మిల్లీ సంస్థ కూడా మద్దతు తెలిపింది. ఇక దేవాలయాలను టార్గెట్ చేస్తున్న నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రౌండ్ తీస్తారు. రామచంద్ర భగవానికి డీజే కొంచెం ముందుకో. కాపాడుకుందాం కాపాడుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా బాపట్ల జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శిరోరక్ష ప్రాణరక్ష పేరుతో చీరాలలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పోలీస్ అధికారులు, సిబ్బంది స్వయంగా హెల్మెట్లు ధరించి పట్టణపుర వీధిలో బైక్ ప్రదర్శన నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15 నుండి నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నట్లుగా ప్రకటించారు. కార్యక్రమాల యొక్క ఉద్దేశం ప్రజల్ని ప్రమాదాల బారి నుంచి కాపాడడం, రోడ్డు ప్రమాదాలు జిల్లాలో జరగకుండా నివారణ చర్యలు చేపట్టాల్సిన నివారణ చర్యలు తీసుకొని ముఖ్యంగా మన జిల్లా ప్రజలని రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడడమే ప్రధాన ధ్యేయంగా లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. చాలా మంది ఈ 2 వీలర్ ఇన్సిడెంట్స్ లో చనిపోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్ సేఫ్టీ యాక్టివిటీలో భాగంగా మేము హెల్మెట్ ధరించడం పట్ల, ప్రజలు హెల్మెట్ ధరించడం పట్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే శిరోరక్ష ప్రాణరక్ష అనే కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్స్, మండల్స్ పరిధిలో ఈ హెల్మెట్ డ్రైవ్ ని ప్రత్యేకంగా శిరోరక్ష ప్రాణరక్ష అనే వినూత్న కార్యక్రమం ద్వారా ముందుకెళ్లడం జరుగుతుంది. రానున్న 15 రోజులు ఈ హెల్మెట్ ధరించడం పట్ల ప్రజలకి, అదేవిధంగా విద్యార్థులకి, యువతకి, రూరల్ కమ్యూనిటీలో ఉన్నటువంటి పబ్లిక్ కి, పాత్రికేయులకి, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ కూడా హెల్మెట్ ధరించడం పట్ల విస్తృత అవగాహన కార్యక్రమాలు కలగజేసి తర్వాత బీజేపీ పార్టీ 48వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మార్కాపురం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. గడియార స్తంభం సెంటర్ వద్ద బీజేపీ నేతలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కాపురం జిల్లా అభివృద్ధికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. స్ఫూర్తితోటి ప్రారంభించినటువంటి అధికారం ఏదైతే ఉందో దాంతో స్వర్ణ చతుర్భుజి లాంటి మౌలిక సదుపాయాలు ఆయన తీసుకొని భారతదేశాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లేటటువంటి స్ఫూర్తితోటి అడుగులు వేస్తూ 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, వరుసగా 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా వారు బాధ్యతలు స్వీకరించేటటువంటి విధంగా ప్రజలు ఆశీర్వదించడం, 2047 నాటికి వికసిత భారత్ గా ఈ దేశాన్ని అభివృద్ధి చెందినటువంటి భారత్ గా విశ్వగురువుగా నిలపాలని వారు ఒక సంకల్పంతో వెళ్లేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరినీ కూడా ఏదైతే అంత్యోదయ స్ఫూర్తి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క స్ఫూర్తి అయినటువంటి అంత్యోదయ స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్ని, కార్యనిర్వహణని, ప్రభుత్వ నిర్వహణని, సుపరిపాలన చేసేటటువంటి ఒక రీతితో ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితిని ప్రజలు గమనించారు కాబట్టే ఆశీర్వదిస్తా ఉన్నారు.
ఒక్కసారి మనం గమనించినట్టయితే 2014లో ఈ యొక్క పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ ని తీసుకున్నాక దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 12 కోట్ల టాయిలెట్స్ ని కట్టడం జరిగింది. అంతకు ముందు మహిళల యొక్క దయనీయ పరిస్థితి మనకి తెలుసు ఏ విధంగా ఉండేదంటే మరుగుదొడ్లు లేక. ఇవాళ 12 కోట్ల మరుగుదొడ్లు కట్టడము, 3,50,000 కమ్యూనిటీ మరుగుదొడ్లని దేశవ్యాప్తంగా నిర్మించడము. తర్వాత కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం వేరే వారికి దారాదత్తం చేస్తుందని మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ మండిపడ్డారు. మసీదు మన్యం భూములను ఇతర నాయకులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ లబ్ధిదారులతో కలిసి ఆమె భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం పట్టణంలోని పీడీ కార్యాలయంలో అధికారి శివరాం ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని పేదలకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మీరందరూ కూడా మనకిచ్చిన పట్టా భూమి మనల మీద, పేద వర్గాల మీద, ముఖ్యంగా మహిళా లబ్ధిదారుల మీద అన్యాయంగా పిడుగు పడింది. ఇప్పుడు వ్యక్తులకి లాభం చేయడం కోసం, రాజకీయ లబ్ధి కోసం పేద మహిళలకి అన్యాయం చేసే విధంగా, వారి గృహ నిర్మాణ కళని నాశనం చేసే విధంగా ఈ రోజున ఆ కుటుంబాలన్నింటినీ కూడా, వేలాది కుటుంబాలని నడి రోడ్డు మీద నుంచోబెట్టే పరిస్థితులు వచ్చాయి. ఎక్కడో కాకినాడలో శాంక్షన్ అయిన కాలేజీని అక్కడ అన్ని రకాలుగా సరిపోయే ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని తీసుకువచ్చి పట్టాదారులు మరి భూమిలో ఆ కాలేజీ ఇవ్వటానికి ఉత్తర్వులు నడపడం అనేది తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది లబ్ధిదారులందరిలో. వాళ్ళందరూ కూడా కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబానికి 4-5 చూసుకున్న వేలాది మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. మాకు ఈ అన్యాయం ఏంటి? 2 సంవత్సరాలు కావస్తున్నా ఆ పట్టా భూములకి మౌలిక సదుపాయాలు సమకూర్చలేదు. కనీసం రోడ్లు వేయలేదు, మంచినీళ్ళ సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు, గృహ నిర్మాణ శాంక్షన్ కూడా లేదు. ఏమీ చెయ్యకపోగా మా చేతిలో ఉన్న పట్టాలు లాక్కునే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అంటే మేము ఏం చేయాలి? గుంటూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పార్టీ జెండాను ఎగరవేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం లక్ష్మీపురంలోని వాజ్పేయి సర్కిల్ వద్ద అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని 6 నెలల పాటు కొనసాగిస్తామని, ప్రతి గ్రామంలో బీజేపీ జెండాను ఎగరవేస్తామని స్పష్టం చేశారు. పార్టీ జెండా ఎగరాలి, ఆ యొక్క జెండా అండగా పార్టీ కార్యకర్తలు నిలబడాలి. అలాగే ఆ యొక్క గ్రామానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో కళ్ళకు కట్టినట్టు ప్రజలకు చూపించే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయబోతున్నాం. ఆ విధంగా ప్రతి గ్రామ పంచాయతీకి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు నిధులు ఇవ్వటం, నేరుగా నిధులు ఇచ్చే విధంగా 14th-15th ఫైనాన్స్ లో గ్రామాలకి నిధులు ఇచ్చారు. సుమారు 2 కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి గత 6 సంవత్సరాల్లో రావటం జరిగింది. దాంతో పాటు గ్రామానికి సంబంధించిన రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, మరుగుదొడ్లు కానీ, అలాగే కాలువలు కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ నిర్మాణం అయింది. అవన్నీ కూడా ప్రజలకు చూపించడానికి చెత్త నుంచి సంపద కేంద్రం కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, అలాగే ఆ ఊర్లో ఉండే విద్యాలయం కానీ, వైద్యాలయం కానీ నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఏమిటి అనే విషయం తప్పనిసరిగా తెలియజేయాలని చెప్పి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇవాళ గుంటూరు నగరంలో పార్టీ సంబంధించిన జెండా ఎగరేయడంతో పాటు ఇది అతి ప్రముఖమైన కూడలిగా మారింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయన యొక్క భవ్య విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. 7.5 అడుగుల యొక్క విగ్రహం మనందరికీ స్ఫూర్తి, ప్రేరణ కలిగిస్తుంది. భారతీయ జనతా పార్టీ చరిత్ర, అటల్ బిహారీ వాజ్పేయి గారి చరిత్ర రెండు కూడా కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎండ్రియాల గ్రామంలో జరిగిన గొలుసు దొంగతనం కేసును
పోలీసులు ఛేదించారు. ఆన్లైన్ గేమింగ్ జలసాలకు అలవాటు పడి అప్పులు పాలైన అదే గ్రామానికి చెందిన బాణాల తిరుపతి రెడ్డి అనే యువకుడు ఈ చోరీకి పాల్పడినట్లుగా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇక 3 రోజుల క్రితం బాణాల అనసూయ అనే మహిళను తన ఇంటి ముందు పనులు చేసుకుంటుండగా ముఖానికి మాస్క్ ధరించిన నిందితుడు ఆమె మెడలో 3 తులాల పుస్తల తాడును లాక్కుని పరారయ్యాడు. ఇక సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు కృష్ణాజీవాడి బస్టాండ్ వద్ద నిందితుడిని పట్టుకుని అతని నుంచి బంగారం, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇన్సిడెంట్ ప్రధానంగా ఏంటంటే 2వ తారీఖు 2/4/2026 నాడు తెల్లారుజాన 4 గంటలకు ఆ విలేజ్ లో బాగా నడుస్తుంది అని ఇంటర్ వాకిలు ఉంటే సైడ్ నుంచి గుడ్ సైడ్ ఖచ్చితంగా బెదిరించి చైన్ స్నాచింగ్ చూసుకుంటున్న సంఘటన జరిగింది. దానిని టెక్నికల్ గా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఒక 2 days లోనే సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అతను ఆధీనం తీసుకుని జరిగింది. ఈ రోజు మార్నింగ్ 8 గంటలకు కృష్ణాజీవాడిలో బస్టాండ్ దగ్గర ఉంటే అతను ఆధీనం తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా దీంట్లో రికవరీ 3 తులాల బంగారం, తర్వాత కత్తిని, స్కార్ప్, అతని ముఖానికి గుర్తుపట్టకుండా పెట్టుకున్నటువంటి ఆ స్కార్ప్ కూడా అది కూడా స్వాధీనం తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర సార్ ఎస్పీ గారు త్వరితగతిన ఛేదించిన దానికి ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ టీం సిఐ ఎస్ఎస్ నగర్ గారు మరియు ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.